హలో నమస్తే అందరు బాగున్నారా? టొరంటో నుంచి ఫైనలీ ఆట్వాకి వచ్చేసాము. ఆట్వాలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ హౌస్లో స్టే చేయబోతున్నాము. మాధురి గారు అండ్ సుబ్రహ్మణ్యం అన్న ఎంత మంచోళ్ళు అంటే నేను మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. అయితే మేము ఆట్వాలో ఏం చేసాము, ఎంత ఫన్ చేసాము అనేది మీకు ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది. అన్న మా కోసం చేసిన పానీపూరి, పాపం అన్నంత ఎగ్జైటింగ్ గా ఎంత ఇష్టంగా చేశారో మా కోసం పానీపూరి. ఈరోజు మాకు డిన్నర్ కాదు, స్నాక్స్. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. స్నాక్స్ మాకు ఈరోజు పానీపూరి. పెట్టు అసలు ఎంత టేస్టీగా ఉంది చూడ్డానికి. వెజ్జి చాలా బాగుందంట. నచ్చిందంటే మీ అంకుల్ చెప్పాల్సిందేరా అయితే. అలా తిన్నారా లేదా? అసలు తినలే. అయ్యో అదే మీరు ఇంకా రాలేదని వస్తారేమో చూసినాడు. ఇంకా లేట్ అవుతుంది అమ్మ. అయితే వీళ్ళు వచ్చేది నాకు పెడతావు అనుకున్నా. నేను జిమ్ పోయి వచ్చేస్తాను. వచ్చింది సౌండింగ్. ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. ముందు రోజు మేము డౌన్ టౌన్కి వచ్చాము. అక్కడ ఏవో ప్లేసెస్ ఉన్నాయి, అవి చూద్దాము అంటే అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అదేంటి అంటే మా ఆయన్నే ఇక్కడ ఒక బస్ రైడ్కి టికెట్స్ బుక్ చేశారు. అది బై మిస్టేక్ వేరే డేకి చేశారు. నేను పక్కన ఎక్కడన్నా చూపిస్తాను. అక్కడ ఏంటో చూడ, అక్కడేదో ఎర్రగా కనిపిస్తుంది. పద్మ అంతే, ఈ పీస్ ని మధ్యలో ఇగ్నోర్ చేయండి. ఇట్లా సైడ్ కి చాలా విచిత్రంగా ఇలా ఉన్నాయి బిల్డింగ్స్ అని. ఇది 1890లో ఎస్టాబ్లిష్ చేశారంట. ఇది 1914 అంట. ఇది అసలు భలే ఉన్నాయి. అసలు ఇది పార్లమెంట్ బిల్డింగ్ అంట. ఇందాక నా ఫ్రెండ్స్ ఫోటో బాంబ్ చేశారు కదా, ఇది వచ్చేసి పార్లమెంట్ బిల్డింగ్. మాడిపోయిన మసాలా దోశలాగా ఇది మా ఫేస్. Alright, and just like that, we are floating along the beautiful Ottawa River. Donc juste comme ça, on flotte sur la belle rivière des Outaouais. వచ్చింది వాటర్లో ఉన్నాము. పిండి కలుపుకునేక వద్దాలా అలా ఒక 6 కిచెన్ లోనే ఉంటుంది. అప్పుడు ఇది ఒకటే రాజ్యం అని కొంచెం అడుగా ఉంటుంది. ఏదో తప్పు ఎంతమంది వీళ్ళే ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ జస్ట్ యూట్యూబ్ కోసం అలా షో ఆఫ్ ఇస్తున్నారు. హాయ్ చెప్పమ్మా. అమ్మ నాన్న కాల్ చేసి చెప్పు, నెక్స్ట్ వీడియోలో వస్తున్నా. మీరు కూడా నువ్వు ఖచ్చితంగా అమ్మ కాల్ చేసి చెప్పు. పద్దు నువ్వు ఖచ్చితంగా అమ్మ కాల్ చేసావు. నేను కూడా చెప్తాను. అమ్మ మీ ఫ్రెండ్స్ అందరినీ మానస అన్ని బ్లాగ్స్
బజ్జీలు ఎలా ఉన్నాయన్నా? చాలా బాగున్నాయండి. నిజం చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చేస్తారని అంటుంది ఈ బజ్జీ. మళ్ళీ 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 వేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఆయన కిచెన్ లోనే పెట్టండి అన్న. కిచెన్ లోనే పెట్టేయండి మా ఆయన్ని ఊరికే. కిచెన్ లో మీ ఆయన పెట్టాం, బజ్జీల దగ్గర మాత్రమే పెడతాం. ఇంకోసారి పాప ఆయన బజ్జీలు జోలికి రారండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తా. మేము ఎక్కడ పోయినా బజ్జీలే చేస్తుంటాం. మెక్సికో పోయి కూడా బజ్జీలు చేసుకున్నాం మేము. మా ఆయన తింటే సీనియర్స్ అంతా నిలబడి చూస్తున్నారు మా ఆయన చేసే బజ్జీలని. పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తారా అన్న? అన్నకి ఇవే ఒకటి. అన్న లాగా బాగుందని చెప్తారు. అంటే మొహమాటంతో అయినా బాగుందని చెప్తారేమో. స్పైసీగా ఉంది. రండి అన్న మీరు కూడా టేస్ట్ బాగుందా అన్న? చూడది వద్దులేరా. అది మిస్ అయ్యావు ఏంటిది? 5 out of 5 అండి. ఫైర్ విత్ 5. ఆహా, మామూలుగా పడట్లేదు నీకు. కష్టం అంతా అందరు కాబట్టి ఆనందిస్తుంది. ఆ బజ్జీలు ఇక్కడికి వచ్చాయని చూపిస్తుంది. ఈ బజ్జీలు ఇక్కడికి వచ్చాయి. ఏంట్రే నిమ్మకాయది ఏముంది రే? అదే పనిగా కూర్చున్న దాన్ని లేపావు. ఏందండి అంతే, ఏదో లేపాలి నేను అంతే. మేము ప్రయాణంగా మాట్లాడితే మీకు నచ్చట్లేదు కదా? టేస్ట్కి కొంచెం ఉప్పు వేసావా? ఇంతమందికి ఇదే ఫస్ట్ టైం. నాకు తెలీదు అందుకని. ఏం కలిపారండి దాంట్లో? చెప్పరా? లెఫ్ట్ ఓవర్ చట్నీయా? ఏం చట్నీ? కొబ్బరి చట్నీ. అందులో బియ్యం పిండి వేసి కలిపేసి, అంటే దానికి మళ్ళీ కొంచెం ఉప్పు కారం ఇలా చేస్తూ ఉంటారా మీరు? ఇదొక రెసిపీ. కొబ్బరి చట్నీతో ఉంటా చెప్పారు. అదే లెఫ్ట్ ఓవర్ కొబ్బరి చట్నీ తిన్నాను. చల్లగా అవుతుంది మళ్ళీ. ఇదా ఎలా వస్తుంది ఫైర్ వాటర్? Of Indigenous people in Canadian history and upon the show is about to begin. Please approach if you're in. పార్లమెంట్ టూర్కి వచ్చి మేము మామిడికాయ పులిహోర తెచ్చుకున్నాం. మేము మాధురి గారు మా కోసం ప్రేమతో మామిడికాయ పులిహోర స్పాన్సర్ చేశారు ఈరోజు కదా. మొన్న ఇల్లు ఫుడ్, ఈరోజు ఇక్కడ పులిహోర, మామిడికాయ పులిహోర అన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ మాధురి గారు. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. కనిపించదు నా వీడియోస్లో, ఎడిట్ చేస్తాను. ఎండ విపరీతంగా. ఏంది వర్క్ జరుగుతుందా ఏమన్నా వాళ్ళంతా ఉంటే? నేను యాక్చువల్లీ అక్కడ ఒక పార్లమెంట్ టూర్ కోసమని బుక్ చేసుకొని వచ్చాము. బట్ అది టైం అయిపోవడం వల్ల కొంచెం లేట్గా వచ్చాము. మాకే ట్రాఫిక్ అదంతా, పార్కింగ్లో స్పేస్ లేక
ట్రాఫిక్ వల్ల అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. దెబ్బకి అది మాకు ఇప్పుడు అలో లేదు. ఇంకొక 2 స్పాట్స్ ఉన్నాయి, అవేంటో మళ్ళీ చెప్తాను. అవి చూసి ఇంకా రిటర్న్ వెళ్ళాలి. చెప్పాడా వాడు 15 minutes మనకా? Alright, if there's no questions, I'm going to redirect your attention to this door on your left, which currently leads to nowhere. But this was originally the ceremonial entrance to the Senate chamber back at Center Block. And on it, we have the shields of all 10 provinces and 3 territories in the order that they gained recognition in the Senate, representation in the Senate. 2019, the Senate took place in where the House of Commons is today. Before 2019, the Senate was in the chamber. And for a bit of time, the Senate, they'll sit on these red chairs right here, originals, about 100 or odd years old. There are about 105 senators here, and each one represents a region of Canada, so a province or territory of Canada. From the throne and the royal ascent ceremony, and they'll be sitting right at the end, right there, on that throne, which has ER engraved on it, standing for Elizabeth Regent. So you'll notice that there is a red color here as well, which does represent the royalty. So that is why it is very fitting to have the monarch. మేము టైర్డ్ అయిపోయినప్పుడు ఇలాంటివన్నీ వేస్తుంటాం ఫ్రెండ్స్. ఏంటి? మ్యాంగో హబీబీ అమ్మా ఏదో సాస్ వేసమే చెప్ప. Building. You see, à la gauche, on a l'édifice Connaught. This is one of the most hated buildings in Canada because it houses the Canada Revenue Agency, the people that collect our taxes. Comme ça, c'est l'édifice Connaught à la gauche. Et ça tient l'Agence Revenue Canada. C'est dégueulasse. Now, there are 30,000 people that work for Revenue Canada in total. 420. 320. ఇది 570 ఉంది. అసలు 570 అంట. 570 ఇది. ఓ మై గాడ్. రే మనం టారీ బుడ్స్లో ఉన్నాం రా. టీమో అంటావేంటి ఇక్కడికి వచ్చి? నచ్చావు. సో నైస్ రే. మా పైన వేసి చూపిద్దామా? బాగుంది రే. వెయ్యి చూడండి ఇంతే ఉంది. క్యూట్. చూడండి ఫ్రెండ్స్, నైస్ కలర్ తో భలే ఉన్నాయి అసలు. ఎయిర్పోర్ట్ పౌచ్. How pretty is this? $60 ఇది కూడా. ఇది కూడా 68. క్యూట్గా. చిన్నరా
సో ఇవి మా హోల్ షాపింగ్ ఈరోజు. ఇది ఈరోజే, నిన్న మళ్ళీ వేరే వచ్చాం. ఈ రోజు కాదు, ఇప్పటికి మళ్ళీ వెళ్తున్నాము. సో అది ఆటోవాలో మా డేస్ అన్నీ ఇలా గడిచాయి. ఎంత ఫన్ ఫిల్డ్గా, ఎంత హ్యాపీగా గడిచింది అంటే వీళ్ళంతా లేకపోయి ఉంటే నిజంగానే చాలా చాలా బోరింగ్గా అనిపించేది. ప్లేసెస్ తిరిగాము, షాపింగ్ చేసాము, ఎక్కడికి కావాలంటే ఎక్కడికి ఎంతగా తిరిగాము, ఎంత బాగా జరిగిందో. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.